నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. జిల్లా పరిషత్ హై స్కూల్, ఈ స్కూల్ నందు సిబిఎస్ఈ ఆల్ఫైడ్ 2023-2024 అని చెప్పేసి ఇక్కడ బోర్డు ఉంది. ఇంత పెద్ద స్కూల్ ఈ 9th వార్డులో, ఈ వెంకటగిరిలో ఇదే స్కూల్ పెద్దది. కనీసం ఈఓ గాని ఈ జిల్లా పరిషత్ బోర్డు సంగతి ఎవరు ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు. దీని గురించి స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులే తలా 10 రూపాయలు వేసుకున్నా కూడా ఈ బోర్డుని బాగా చేసుకోవచ్చు. ఇది 20 రోజుల నుంచి ఇది ఇలాగే శిథిలావస్థకు చేరుకో ఉండాలి. ఇలా దాన్ని పట్టించుకోకుండా ఈ స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపాల్ కానీ, ఎంఈఓ కానీ బోర్డు, ఇలాంటి ఉన్నతమైన పాఠశాల బోర్డుని ఇట్లాగా పాడుపడిపోయి ఉంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఉండే ఉపాధ్యాయులు నెలకి 1,10,000, 1,20,000 జీతాలు తీసుకుంటున్న వీళ్ళు ఈ బోర్డు ఇట్లాగా ఉంటే కనిపించలేదు వాళ్ళకి. ఈ బోర్డుని పట్టించుకునేందుకు ఖర్చుతో కూడిన పని మనకెందుకులే అన్నట్టుగా అక్కడున్న పనిచేస్తున్న ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపాల్ కానీ, ఎంఈఓ కానీ చూసి చూడనట్లు బాగా తెలుస్తుంది. ఇదే పరిస్థితి ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో అనే విషయంపై క్లారిటీ తెలుసుకుంటాం. స్కూల్కు వచ్చేందుకు దారి ఇదే దారి గుండా రావాలి. ఇదే దారి గుండా వస్తున్న స్కూలు ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్. ఇది ఈరోజు సెకండ్ సాటర్డే ఉన్నందువల్ల ఎవరు స్కూల్ మూసివేయబడింది. స్కూల్కి చుట్టూ ఆవరణలో కూడా చెత్త చెదార అలాంటివి ఇంతగా కనిపిస్తున్నా కూడా ఏమి పట్టించుకున్నట్టు వ్యవహరిస్తున్నారు ఈ స్కూల్లో ఉండే యాజమాన్య ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపాల్స్ కానీ. ఇటుపక్క చూసినా కూడా చెత్త అంతా ఎక్కడ చెత్త అక్కడే ఉండడం కూడా. ఇంత పెద్ద స్కూల్ వెంకటగిరిలో ఇదే ఫస్ట్. లోపల పక్క ఎన్ని చెట్లు మొలుచున్నా కూడా పట్టించుకొని దాఖలు లేవు. ఇక్కడ 2019లో కట్టిన, స్టాఫ్ కోసం కట్టిన ఈ బాత్రూమ్స్ కూడా ఇక్కడ చూశారంటే ఓ పక్క కానీ ప్రిన్సిపాల్స్ కానీ ఎవరు అనుకోవట్లేదు. ఓ పక్క అక్కడ గోడ పడిపోయి ఉన్నది, ఇటుపక్క ఓ పక్క చెట్లు పొదలుగా ఉన్నాయి. పాము, పుట్ర అలాంటివి ఏమన్నా చేరుతాయని శుభ్రంగా ఉంచుకుందామనే ఆలోచన కూడా లేకుండా ఉన్నారు ఇక్కడ పనిచేస్తున్న గవర్నమెంట్ ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపాల్స్ కానీ. స్కూల్నే శుభ్రంగా పెట్టుకోలేని ఉపాధ్యాయులుగా ఉండేవాళ్ళు వీళ్ళు పిల్లలకి ఏమి శుభ్రత నేర్పిస్తారనే ఆలోచన కూడా కలుగుతుంది.